మేడం కల్వకుంట్ల కవిత గారి మీద ఒక కథనం రాసింది దిశ. అస్తిత్వం కోసం పాకులాట, ఎమ్మెల్సీ కవిత బీసీ ఎజెండా వెనుక రాజకీయం. మేము వారం 10 రోజుల నుంచి ఇదే చెప్తున్నాం కదా. బేసిక్గా ఆమెకి ఏ విషయం మీద మాట్లాడితే జనంలోకి వెళ్ళాలన్న దాని విషయంలో క్లారిటీ లేదు. ఆ క్లారిటీ మిస్ అయ్యి సంబంధం లేని సబ్జెక్టులను ఎంచుకుంటున్నారు ఆవిడ. ఆమె ఏమనుకుంటుందంటే బీసీల గురించి మాట్లాడితే 50-60% ఉన్న బీసీలంతా మన వైపు వస్తారని అనుకుంటున్నది. మహిళల గురించి మాట్లాడితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సగభాగమైన మహిళలు మొత్తం నా వైపు వస్తారని అనుకుంటున్నది. కానీ ఆమెకు తెలియదు ఏంటంటే ఆ బీసీలని కానీ ఆ మహిళలని కానీ ఆ మెజారిటీ వర్గాలని మా నాయన మేమంతా కలిసి నిట్ట నిలువని ముంచేసిన వాళ్ళ నోట్లో మట్టి కొట్టినామన్న విషయం ఆమె మర్చిపోతున్నది. మర్చిపోవడం మీన్స్ ఆమెకు తెలుసు, కానీ ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాలి కదా. ఇప్పుడు ఏమైపోయింది, ఈ కుటుంబంలో ఒక పెద్ద వార్ నడుస్తున్నది, నువ్వా నేనా అని. ఒక పక్కన హరీష్ రావు, ఒక పక్కన కేటీఆర్, ఆయన ఫామ్ హౌస్లో కేసీఆర్. వీళ్ళిద్దరి మధ్యలో ఈ వారిలో కేటీఆర్ మరి ఇయ్యాలనో రేపో ఎప్పటికైనా జైలుకి పోక తప్పదు. మరి మా అన్న పోతే ఆ ప్లేస్ని ఎవరు ఆక్యుపై చేస్తారు? ఖచ్చితంగా హరీష్ రావు ఆక్యుపై చేస్తాడు. రెడీగా ఉన్నాడు ఆయన. ఒకవేళ ఇక్కడ కాదనుకుంటే బయట కూడా మాట్లాడి పెట్టుకున్నాడు. ఆయన ప్లాన్లో ఆయన ఉన్నాడు. మరి కేటీఆర్ పోతే హరీష్ రావుకి ఎందుకు ఇవ్వాలి? ఆయన ఎవరు? మాది కదా పార్టీ. అల్లుడు అల్లుడే, కొడుకు కొడుకే, బిడ్డ బిడ్డే, అల్లుడు అల్లుడే కదా, గ్యాప్ ఉంటుంది కదా ఎట్లాగో. సో కాబట్టి కేసీఆర్ ఎంటర్ చేసిండా లేకపోతే కవిత తనంతట తానే వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు ఆమె అస్తిత్వం కోసం ఫైట్ చేస్తున్నది ఒకటి. రెండోది, ఈ సారా దందాలో ఆమె మొత్తం కూరుకుపోయి ఉన్నది. ఎవరి మెప్పు పొందడానికి ఆమెకు అవకాశం లేకుండా పోయింది ఈ సారా దందాతోటి. ఇజ్జత్ మొత్తం పోయింది ఈ దేశంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో. ఏం చేయాలా? ఏదో ఒక మంచి కాజ్ కోసం ప్రయత్నం చేయాలా, ఒక పోరాటం చేయాలా. కాకపోతే ఏమైపోయిందంటే వెనకాల చూస్తే అన్ని బొక్కలే ఉన్నాయి. అవతల ఏముంది? బీసీలకి రిజర్వేషన్లు లోకల్ బాడీస్లో తగ్గించింది వీళ్ళే. 35% 18% తీసుకొచ్చారు. దీనికి ఆన్సర్ లేదు. ఎందుకు తెచ్చిరమ్మా మరి అంటే దానికి మొన్న ధర్నా చేస్తే కనీసం ఒక ఆన్సర్ అని ఉండాలి కదా. 35% ఉన్న రిజర్వేషన్ని 18%కి మీ నాయన ఎందుకు తగ్గించిండు? దీనికి ఏమన్నా ఆన్సర్ ఉందా ఈ క్వశ్చన్కి? ఎక్కడైనా మాట్లాడిందా కవిత? లేదు. మహిళల గురించి మాట్లాడింది. మహిళల మీద మీరు ఏం చేసిర్రు, మరి సారా దందా ఏంటంటే ఏమన్నా ఆన్సర్ ఉందా? లేదు. అసలు మీకు చిత్తశుద్ధి ఏంది? ఇదంతా ఏంటంటే ఉనికి కోసం పోరాటం అన్నమాట. అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశం పైన సైలెంట్. కేసీఆర్ క్యాబినెట్లో సరైన శాఖలు ఇవ్వకున్నా మౌనం. ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేసినా నో కమెంట్. నేడు ఉనికి కోసం బీసీ జపం చేస్తూ హడావుడి. తాజాగా జాగృతి రీఓపెన్, సొంతంగా ప్రోగ్రామ్స్. ఆమె వైఖరిపై క్యాడర్లో సర్వత్రా విమర్శలు. సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని గుసగుసలు. ఎక్కడి సీఎం, ఏం కథ? ఇప్పుడు ఏమైనా అధికారంలోకి వచ్చేది ఉందా లేకపోతే ఈమె వల్ల ఏమైనా అయ్యేది ఉందా? వీళ్ళ నాయనే ఏం కాదురా నాయన అని చెప్పి చక్కగా ఫామ్ హౌస్లో అనుకున్నాడు. రాబోయే సంవత్సరంలో మొత్తం రాజకీయాల్లో ఒక పెద్ద బ్లాస్ట్ జరగబోతున్నది, దాంట్లో ఏం డౌట్ లేదు. మీరు ఉంటారా ఇండివిజువల్గా లేకపోతే వేరే పార్టీలో కలుస్తారా, ఏమైంది అన్నది మనం రాబోయే రోజులు చూస్తాం. ఎక్కడ సీఎం, ఏం కథ? అసలు ఏనాడన్నా బీసీల పదవులు రానప్పుడు అడిగిందా ఆమె? 8 లక్షల అప్లికేషన్లు బీసీ యువకులు కార్పొరేషన్ లోన్ల కోసం అప్లై చేసుకున్నారు. 8 లక్షలు. అన్ని పరా చింపి డస్ట్బిన్లే ఎత్తేసారు ఈ ఫ్యామిలీ అంతా కలిసి. 2001 పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈనాటి వరకు బీసీలకు ఒక్క పదవిని ఇచ్చిరా? అవును, ఇప్పుడు బీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇంకోటో ఆ బీసీలకు ఇవ్వచ్చుగా. ఎందుకు ఇవ్వరు? మీ కుటుంబం దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? అసెంబ్లీలో ఎందుకు బీసీలను మాట్లాడనియారు? సరే, అదంతా వదిలేయండి. ఈమె జైలు ఉన్నప్పుడు ఒక 32 మంది బీసీలు, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, బండ ప్రకాష్, రాజారాం యాదవ్, వీళ్ళంతా కలిసి ఢిల్లీకి పోయిరండి. ఢిల్లీకి కాదు, తమిళనాడు పోయారు. ఏంది? బీసీలు వాళ్ళ యొక్క రిజర్వేషన్లు వాళ్ళ దాని మీద అధ్యయనం చేయడానికి తమిళనాడు పోయారు. మరి మొన్న ధర్నాలు వీళ్ళంతేరి ఈ మొక్కతే కనిపిస్తున్నది ఎదురుగా. మరి మీ వెనకాల మధుసూదనాచారి లేడే? ఇదే మధుసూదనాచారి నిన్న గట్కేసర్లో జరిగిన బీసీ మేధావుల ఇంటలెక్చువల్ ఫోరంలో ఆయన పాల్గొన్నాడు. మరి నీ దాంట్లో పాల్గొనలేదే? నీ సమావేశంలో మీ పార్టీ నాయకుడైనా కాదా? అంటే ఆయన రావద్దన్నావు. అంటే బీసీ నాయకులని, బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులను దూరం పెడుతూ ఇంకొక వైపున బీసీల కోసం పోరాటం చేస్తున్నా అంటున్నావు. ఇది ఎక్కడ లొల్లి? మధుసూదనాచారి మీ మీటింగ్కి ఎందుకు హాజరు కాలే? అక్కడ గట్కేసర్లో బీసీ మేధావుల ఇంటలెక్చువల్ ఫోరంలో ఎందుకు హాజరైండు?
ఇది ఎవరు ఆలోచించాలా? బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు ఆలోచించాలా? ఈ పార్టీ మనదా, వీళ్ళు బీసీల కోసం మాట్లాడేటోళ్ళ కొట్లాడేటోళ్ళ అనేది మనం ఆలోచించాలా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవిత విడుదలైన తర్వాత కొద్ది కాలం పాటు ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాల జోలికి రాకుండా మౌనంగానే ఉండిపోయారు. ఈ మధ్యే ఆమె పాలిటిక్స్లో యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. వివిధ కార్యక్రమాలతో నానా హడావుడి చేస్తున్నారు. అయితే ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా బీసీ జపం చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కవిత కొత్త పాలిటిక్స్పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. క్యాడర్లో కూడా ఆమె పైన పలు రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని కవిత ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జాగృతి సంస్థను రివోక్ చేసి కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకోసం జనాభాలో మెజారిటీ వర్గంగా ఉన్న బీసీ ఎజెండాను ఎత్తుకున్నారని సొంత పార్టీ నేతల నుంచే సెటైర్లు వినిపిస్తున్నాయి. కవిత బీసీ రాగం అందుకేనా? తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత కొంతకాలం పాటు రాష్ట్రంలో ఏం జరిగినా మౌనంగా ఉన్నారు. కానీ కొన్ని రోజులుగా కవిత మళ్ళీ జనంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం తన సొంత సంస్థ అయిన జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కవిత హడావుడి గమనిస్తున్న గులాబీ లీడర్లు రాజకీయాల్లో తన అస్తిత్వం కాపాడుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లు కమెంట్ చేస్తున్నారు. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మరోవైపు మాస్ లీడర్గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో కవిత రావడం, సొంత కార్యక్రమాలు నిర్వహించడాన్ని చూసి తన రాజకీయ ఉనికి కోసం కవిత ఆరాటపడుతున్నారన్న టాక్ నడుస్తున్నది. ఈమెదో సపరేట్ లైన్ ఈమెని వాళ్ళు పట్టించుకోరు. ఈమె కూడా వాళ్ళని దేకదు. కేసీఆర్ని కానీ ఆ కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ ఈమె వాళ్ళని దేకదు. మీరేంద్రా భయ్, మీరు లీడర్లా, నేనే లీడర్ని అని ఈమె లైన్ ఈమెది.